Hello all, how are you? I hope you are fine. Welcome back to the channel English with Vara. Firstly, Happy New Year to all. May this year will give best hope to you. You will definitely success if you work hard. Okay? And today we are going to start a new topic in our English. Tense. Tense is the basic to learn English. Okay? So let's start the class. సింపుల్ ప్రెజెంట్ టెన్స్. సో ఫస్ట్ ఇంట్రొడక్షన్ ఏంటి అంటే ఇంగ్లీష్ రావాలి అంటే మనకి టెన్స్ అనేది ఖచ్చితంగా రావాలి. అంటే ఒక సెంటెన్స్ మనం ఫామ్ చేయాలంటే అది ఎలా చేయాలన్నది మనకు తెలియాలిగా. ఫస్ట్ నువ్వు ఇప్పుడు ఐ వాంట్ టు లెర్న్ ఇంగ్లీష్, నాకు ఇంగ్లీష్ నేర్చుకోవాలని ఉంది. ఐ వాంట్ టు లెర్న్ ఇంగ్లీష్ అనే ఈ సెంటెన్స్ని ఫామ్ చేయాలంటే మనకి ఏం రావాలి? అక్కడ సబ్జెక్ట్ ఏంటో తెలియాలి, వర్బ్ ఏం పెట్టాలో తెలియాలి, ఆబ్జెక్ట్ ఏం పెట్టాలో తెలియాలి. ఓకేనా? సో సబ్జెక్ట్ ఏంటి, వర్బ్ ఏంటి, ఆబ్జెక్ట్ ఏంటి, ఎప్పుడు ఎలా మాట్లాడేటప్పుడు ఏ టెన్స్ ఉపయోగించాలి, ఎలా ఉపయోగించాలి అనేది మనం డీటెయిల్గా ప్రతి క్లాసు చెప్పుకుందాం. అయితే ఈరోజు మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్ చెప్పుకుంటున్నాం. ఓకేనా? మనకి మొత్తం టెన్సెస్ 3 టైప్స్ ఉంటాయి: ప్రెజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్. అండ్ 3 టైప్స్ కూడా 4 సబ్ డివిజన్గా డివైడ్ అవుతాయి అన్నమాట. అంటే సింపుల్ ప్రెజెంట్లోనే ప్రెజెంట్ కంటిన్యూస్, ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, అలాగే పాస్ట్లో, అలాగే ఫ్యూచర్లో కూడా ఉంటాయి. సో ఇవన్నీ మనం నేర్చుకుంటూ ఉంటే మనకి ఇంగ్లీష్ అనేది డెవలప్ అవుతుంది అన్నమాట. సో టెన్సెస్ అనేవి ఈజ్ ఇంపార్టెంట్ టు లెర్న్ ఇంగ్లీష్, ఈజ్ ఇంపార్టెంట్ టు లెర్న్ ఫ్లూయెంట్ ఇంగ్లీష్. ఓకే, సో ప్లీజ్ ఫోకస్ ఆన్ ది క్లాస్. Today we are going to learn simple present tense. Tense is nothing but time. Tense అంటే ఏదో అనుకోకండి, టైం అనమాట. టైంని సూచించేదే టెన్స్ అంటాం. అంటే ఇప్పుడు ప్రెజెంట్ టెన్స్ అంటే ప్రస్తుత సమయం అని, పాస్ట్ టెన్స్ అంటే గడిచిన సమయం అని, ఫ్యూచర్ టెన్స్ అంటే జరగబోయే సమయం అని. ఓకేనా? అది. సో స్ట్రక్చర్ ఏంటి అయితే ప్రతి టెన్స్కి కూడా మనం ఒక్కొక్క స్ట్రక్చర్ అనేది చూస్తాం. ఇవి మీరు గుర్తుపెట్టుకోవాలి. యూ హ్యావ్ టు రిమెంబర్. ఓకే, ఈ సింపుల్ ప్రెజెంట్కి స్ట్రక్చర్ ఏంటో చూద్దాం. ఎస్ ప్లస్ V1 ఎస్ ఆర్ ఈఎస్ ప్లస్ ఆబ్జెక్ట్. అయితే మనకి వెర్బ్ ఫామ్స్లోని V1 V2 V3 V4 ఉంటాయన్నమాట. ఓకేనా? V1 అంటే నేను ఆల్రెడీ మీకు వీడియో పోస్ట్ చేశాను V1 V2 V3 ఫామ్స్ని. అంటే ఇప్పుడు డూ, డిడ్, డన్, బై, బాట్, ఇలా బ్రింగ్, బ్రాడ్ అని చెప్పి ఉంటాయన్నమాట ఈ వెర్బ్ ఫామ్స్ అనేవి. ఇవి మనం నేర్చుకోవాలి. ఓకేనా? సో ఎస్ అంటే సబ్జెక్ట్ అనమాట. హియర్ విల్ సీ ద సబ్జెక్ట్స్. ఐ, వి, యూ, దే, హీ, షీ, ఇట్, ఇలా 7 సబ్జెక్ట్స్ ఉంటాయన్నమాట. ఓకేనా? ఈ 7 సబ్జెక్ట్స్ నేర్చుకుంటే ఇవి మనం యూజ్ చేస్తాం. ఓకే, ఒకసారి రాసుకోండి. I think this class is visible to you, this part also. Okay, so ఏంటి ఎస్ ప్లస్ V1 ఎస్ ఆర్ ఎస్ ప్లస్ ఆబ్జెక్ట్. ఇది మనం రిమెంబర్, గుర్తు పెట్టుకోండి. ఖచ్చితంగా గుర్తు లేకపోతే మనం ఎలా మాట్లాడాలనేది మర్చిపోతాం. ఓకేనా? ఇక్కడ చూద్దాం, ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఎస్ ప్లస్ V1 అన్నాను కదా. V1 అంటే వెర్బ్ 1 V1 ఫార్మ్స్ అనమాట. ఇవి కూడా మనం చదువుకోవాలి. సరే చూద్దాం. సబ్జెక్ట్ ఏం యూజ్ చేశాను? ఐ. ఈ 7 సబ్జెక్ట్స్ని నేను ఇక్కడ యూజ్ చేసి సెంటెన్సెస్ ఫామ్ చేశాను అనమాట. అలా మీరు ఫర్దర్గా కూడా చేయడానికి ట్రై చేయాలి. ఇవి ఓన్లీ పాజిటివ్స్ మనం చెప్పుకుంటున్నాం. మనకి ఇప్పుడు నాకు ఇది కావాలి అని చెప్పిన దాని తర్వాత నాకు ఇది వద్దు అని కూడా చెప్తాం కదా మనం. ఖచ్చితంగా మనకు కొన్ని కావాలనిపిస్తాయి, కొన్ని వద్దు అనిపిస్తాయి. అలా ఇవి ఇక్కడ పాజిటివ్స్ అనమాట. కావాలి లేకపోతే చేస్తాను అని చెప్పామన్నమాట ఇక్కడ. సో పాజిటివ్స్లోకి వస్తాయి. సింపుల్ ప్రెజెంట్లో పాజిటివ్. ఓకేనా? దిస్ ఆర్ పాజిటివ్. అయితే పాజిటివ్స్లో మనం ఏం చెప్పుకుంటున్నాం అన్నది చూద్దాం. ఐ లైక్ స్వీట్స్, నాకు స్వీట్స్ ఇష్టం. ఐ లైక్ స్వీట్స్, నాకు స్వీట్స్ ఇష్టం. We play volleyball, మేము వాలీబాల్ ఆడతాం. యూ ఈట్ యాపిల్స్, నువ్వు యాపిల్స్ తింటావు. హీ డ్రాస్ డయాగ్రామ్. ఇక్కడ మీరు గమనించండి, హీ, షీ, ఇట్ దగ్గర ఈ వెర్బ్ ఫామ్ దగ్గర
ఎస్ఆర్ఈఎస్ వస్తుంది అనమాట. ఎందుకు ఎస్ఆర్ఈఎస్ వస్తుంది అంటే థర్డ్ పర్సన్ సింగులర్కి మనం సింపుల్ ప్రెజెంట్లో ఎస్ఆర్ఈఎస్ యాడ్ చేస్తామన్నమాట వెర్బ్ ఫామ్కి. ఓకేనా, ఇది కూడా గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్. మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఎస్ఆర్ఈఎస్ అనేది వస్తుంది. ఎందుకనేది ఈ థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి ఇది రూల్ అనమాట. సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో హీ షీ ఇట్కి ఎస్ఆర్ఈఎస్ రావడం అనేది రూల్. ఓకే, సో హీ డ్రాస్ డయాగ్రామ్స్, తను డయాగ్రామ్స్ డ్రా చేశాడు. షీ కుక్స్ డెలిషియస్ ఫుడ్, తను డెలిషియస్ రుచికరమైన ఫుడ్ వండుతుంది. ఇట్ డ్రింక్స్ మిల్క్, ఇట్ అంటే ఏదో డాగ్ ఆర్ క్యాట్ ఏదైనా అవ్వచ్చు. ఓకేనా, ఇట్ డ్రింక్స్ మిల్క్, అది పాలు తాగుతుంది. దే ఫర్గెట్ గిఫ్ట్, వాళ్ళు గిఫ్ట్ మర్చిపోయారు. ఇదనమాట. మనం ఇవన్నీ ఎందులో చెప్పాం? ప్రెజెంట్ టెన్స్లో చెప్పాం, సింపుల్ ప్రెజెంట్లో చెప్పాం. అంటే చేస్తాను, నేను ఇలా చేస్తాను అనేది చెప్పడం అనమాట. ఓకేనా, ఇది సింపుల్ ప్రెజెంట్లో మనం సింపుల్గా చెప్పుకున్న ఇది సింపుల్ ప్రెజెంట్లో టాపిక్ అనమాట. ఓకేనా, మీరు ఏమీ కన్ఫ్యూజ్ అవ్వద్దు, జస్ట్ గుర్తుపెట్టుకోండి. జస్ట్ రిమెంబర్ వాట్ మీన్స్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అంటే ప్రస్తుతం జరిగే దాని గురించి మనం చెప్పుకుంటాం. ఓకేనా, టెన్స్ అంటే టైం, టెన్స్ అంటే చెప్పానుగా టైం. అయితే స్ట్రక్చర్ ఏంటి? ఎస్ ప్లస్ V1 ఎస్ఆర్ఈఎస్ ప్లస్ ఆబ్జెక్ట్, ఇదే ఉంటుంది, ఇంకేమి ఉండదు, గుర్తుపెట్టుకోండి. ఎస్ ప్లస్ V1 ఆబ్జెక్ట్, ఎస్ఆర్ఈఎస్ ఎక్కడ ఇస్తాం? థర్డ్ పర్సన్ సింగులర్కి హీ షీ ఇట్కి ఇస్తాం అనమాట. ఓకేనా, దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్. ఓకే, మీరు ఫర్దర్గా నేను ఇప్పుడు కొన్ని వర్డ్స్ ఇస్తాను, వాటితో మీరు ఎగ్జాంపుల్స్ ట్రై చేయండి. ఓకేనా, అప్పుడు మీకు వస్తుందన్నమాట. అండ్ నోట్ చేసుకోండి, ఇది నోట్స్లో మీకు రాసుకుంటే మీకు రివిజన్కి అండ్ ఫర్దర్గా ప్రిపేర్ అవ్వడానికి బాగుంటుంది. ఓకే, సో నేను ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ మీకు ఇస్తాను. మీరు అన్ని సబ్జెక్ట్స్తో ఒకే వెర్బ్తో కూడా రాయొచ్చు. ఓకేనా, నాకు రాసి మీరు కామెంట్ చేయండి. గెట్, బ్రింగ్, లీవ్, థింక్. సో ఈ ఫోర్ వెర్బ్ ఫామ్స్కి కూడా మీరు సెంటెన్సెస్ తయారు చేయడానికి చూడండి. ఐ హోప్ దిస్ క్లాస్ ఈజ్ యూస్ఫుల్ టు యూ. ఇంగ్లీష్ నేర్చుకోవాలని ఉంటే మాత్రమే కాదు, నేర్చుకోవాలనే తపన, ఆశ, దాన్ని మనం ప్రాక్టికల్గా పెడితే తప్ప రాదు అనమాట. ఓకే, సో ప్లీజ్ కీప్ లెర్నింగ్, కీప్ వాచింగ్ అండ్ డెవలప్ యువర్ సెల్ఫ్. స్టార్ట్ ఫ్రమ్ దిస్ బిగినింగ్. మీరు ఇప్పటి నుంచి ప్రయత్నించండి, ఫాలో అవ్వండి. మీకు ఏ క్లాసెస్ నచ్చితే వినండి, మీకు ఏది ఎక్కుతుంది అనిపిస్తే అది వినండి. బట్ ఇంప్రూవ్ యువర్ సెల్ఫ్ అండ్ మేక్ యువర్ సెల్ఫ్ బెటర్. ఓకే, స్పీక్ ఫ్లూయెంట్ ఇంగ్లీష్, ట్రై టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్. ఓకే, రోజు డైలీ చేసే పనుల్లోనే ఇంగ్లీష్ మాట్లాడడానికి తప్పకుండా ప్రయత్నించండి. ఇట్ విల్ డెఫినెట్లీ హెల్ప్ యూ టు బిల్డ్ యువర్ సెల్ఫ్. ఓకే, థ్యాంక్ యూ. Keep watching, keep learning. If you like my videos, keep supporting and share to your friends. And don't forget to subscribe. Thank you. Happy ending and once again Happy New Year to all. May this year brings you a lot of smiles in your face and definitely gives you a lot of success. Thank you.